హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ రాంబాబా శాస్త్రి కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వచ్చి నేను బుడంకాయలతోని ఊరగాయ పెడుతున్నా అండి. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిది. ముందు ఈ కాయలన్నీ కూడా శుభ్రంగా కడిగి పైన ఒక్కొక్క కాయని కోసి ఒకసారి టేస్ట్ చూడండి. చేదుగా ఉన్న కాయలన్నీ కూడా తీసేయండి. ఈ బుడంకాయలన్నింటినీ కూడా ఒక కాయని 8 పీసుల కింద ఈ విధంగా కట్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి దోరగా వేయించండి. ఈ మెంతులు వేసిన దాంట్లోనే ఒక స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేయండి. ఈ జీలకర్ర కూడా వేసి లో ఫ్లేమ్లో వాటన్నింటిని కూడా బాగా ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసిన వాటన్నింటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోండి. అదే ప్యాన్లో ఆవాలను కూడా వేసి ఒక 2 టేబుల్ స్పూన్లు ఫ్రై చేసి వాటిని కూడా వేరేగా తీసుకోండి. ఈ ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి కాస్త ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు, పోపు దినుసులు శనగపప్పు, మినపప్పుని కూడా వేసి ఈ ఊరగాయ అన్నిటికీ కూడా ఈ పోపు మిశ్రమాన్ని రెడీ చేయండి. మీరు ఇప్పుడు ఫ్రై చేసిన మెంతులు, జీలకర్ర, ఆవాలను ఒక మిక్సీ జార్లో తీసుకొని మెత్తని పొడిలా తయారు చేయండి. ఒక గాజు కంటైనర్ తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల కారం, అలాగే ఒక టేబుల్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేయండి. అలాగే మీరు ఇదివరకు గ్రైండ్ చేసుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడిని కూడా ఈ మిశ్రమంలోకి యాడ్ చేసేయండి. ఈ ఉప్పు, కారం, ఈ మిశ్రమం అన్నీ కూడా కలిపేటట్టుగా ఒకసారి బాగా కలపండి. తర్వాత మీరు కట్ చేసిన ఈ బుడంకాయ ముక్కలను అన్నింటినీ కూడా దీనిలో యాడ్ చేయండి. వీటన్నింటినీ వేసినాక మీరు ఆల్రెడీ పెట్టుకున్న ఆయిల్ పోపును కూడా దీంట్లో యాడ్ చేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ గాజు దాంట్లో వేసి పైన కంటైనర్ పెట్టి క్లోజ్ చేయండి. ఒక 1 డే తర్వాత కానీ ఓపెన్ చేసి చూసినట్టయితే ఇగో చూసారు కదా ఎంత బాగా ఊరగాయ ప్రిపేర్ అయిందో. దీన్ని వేడివేడి అన్నంలో తినచ్చు, రోటీల్లో తినచ్చు, దోశల్లో తినచ్చు. ఇది షుగర్ పేషెంట్లకి చాలా మంచిదండి. దీన్ని మనం ఒక 1 వీక్ వరకు స్టోర్ చేసుకుని తినచ్చండి. ఇది పిల్లలకు కూడా చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.